హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమతం భాగవతం కక్షంలోకి వచ్చినందుకు కొద్దిగా లేట్ అయిపోయింది. ఈరోజు మనము నిన్న చర్చించుకున్న శ్లోకం తర్వాత శ్లోకం నుంచి చర్చించుకుంటాము. మూడవ స్కందం 9వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. నిన్న మనం ప్రారంభించాం అధ్యాయాన్ని. బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు, ఆయన ముందు భగవంతుడి యొక్క దివ్య రూపం, దాని యొక్క మహిమను ఆయన మనకు వర్ణించారు నిన్న. ఆ గొప్పతనాన్ని, భగవంతుడి దివ్యరూప గొప్పతనాన్ని. ఈరోజు మనం చూసేది ఏంటంటే, మరి ఎందుకు కొంతమంది బద్ధజీవులు అటువంటి భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించుకోరు, దానికి గల కారణం ఏమిటి, మరి అటువంటి వారికి మరియు అందరికీ భగవంతుడు ఏ విధంగా ఆదాన ప్రదానం చేసుకుంటాడు, భగవంతుడు ఏ విధంగా అందరికీ కృపను ప్రసాదిస్తాడు అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈరోజు శ్లోకాన్ని ఆరంభించే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः. ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. మనము 6వ శ్లోకం నుంచి ఈరోజు చర్చ ఆరంభిద్దామంట. तावद्भयं द्रविणदेहसुहृन्निमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्य सदवग्र आर्तिमूलं यावन्न देघ्रिमभयं प्रवृणीतलोकः. ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ బద్ధజీవులు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వారి పరిస్థితి చెప్తున్నారు. ముందు శ్లోకాల్లో వారు ఏంటంటే ఎప్పుడూ ఎన్నో రకాల చింతనలతో ఆ వేదనకు లోనై, మనస్తాపానికి లోనై ఉంటారు. ఎప్పుడు భయభ్రాంతికి గురై ఉంటారు. ఎందుకు అంటే ఎప్పుడు వాళ్ళ యొక్క చింతన ఏంటంటే, ఎలా నా ధనాన్ని, నా శరీరాన్ని, నా వాళ్ళని, నా మిత్రులు, బంధువుల్ని, వీళ్ళందరినీ ఎలా రక్షించుకోవాలి. ద్రవిణ దేహ సుహృన్నిమిత్తం, వీరి గురించి ఆలోచిస్తూ ఇలా రకరకాల ఇంద్రియాల్ని ఎలా భోగించుకోవాలి అనే విషయాల్ని, అనైతికంగా కూడా ప్రకృతి నియమాలకి విరుద్ధంగా కూడా ఎలా జీవించాలి అనే ఆలోచనలతో, యోజనలతో మునిగి తేలుతూ ఉంటారు. అలాగే వీరందరూ కూడా ఎప్పుడు నా మరియు నాది అనే చేతనతో జీవిస్తూ ఉంటారే. ఇటువంటి వారు ఎప్పుడూ ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలను శరణం తీసుకోని కారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నో రకాల ఆవేదనలు,
ఇంకా మనస్తాపాలకు గురయ్యి వాళ్ళు ఎన్నో రకాల బాధల్ని అనుభవిస్తూ ఉంటారు అని ఈ యొక్క శ్లోకంలో బ్రహ్మదేవుడు ప్రార్థించుకుంటున్నాడు భగవంతుడిని. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. సో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కనుక ఆయన ఇప్పుడు చూస్తున్నాడు అనమాట, ఎలా ఈ యొక్క బద్ధజీవులు భగవంతుడికి శరణాగతం కాకుండా భగవంతుడి పాదపద్మాల్ని ఆశ్రయించని కారణంగా ఎలా వీళ్ళు భౌతిక జగతంలో ఎలా వీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. సో శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే, అంటే ప్రభుజీ మరి శుద్ధ భక్తులు అంటే భక్తులు మరి వాళ్ళ దగ్గర ఏమి భౌతిక వస్తువులు ఉండవా, వారి దగ్గర మరి వాళ్ళకి బంధువులు మిత్రులు పరివారంలో ఎవరు ఉండరా, మరి లేకపోతే వాళ్ళకి ఏం సంపత్తి ఉండదా? వాళ్ళకు ఉండొచ్చు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల దగ్గర వాళ్ళకు అన్ని సంబంధాలు ఉంటాయి, అన్ని రకాల వస్తువులు భౌతిక వస్తువులు ధనం సంపత్తి అంతా ఉండొచ్చు. కానీ వారి పట్ల వారికి ఏమాత్రం భౌతిక ఆసక్తి అనేది ఉండదన్నమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న ధనమే కానీ సంపత్తే కానీ వస్తువులే కానీ అవన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తారు. దానికోసం వాళ్ళు వాటిని ఉపయోగిస్తారు. తద్వారా ఏంటంటే వాటి ద్వారా వారు దాన్ని భోగించి ఆనందాన్ని అనుభవించే అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి వాళ్ళకి లేదు. సో వారు ఏది ఉంటే వారి భగవంతుడికి సేవ చేసుకోవాలి, దాని ద్వారా వారికి ఆనందం సంతృప్తి కలుగుతుంది కనుక వారికి టెన్షన్ లేదనమాట. ఏది ఉంటే అది భగవంతుడి సేవలో పెట్టడం, భగవంతుడి భక్తి చేసుకోవడం అంతే. సో భగవంతుడి భక్తి చేసుకుంటే చాలు. భగవంతుడి భక్తి చేసుకోవడానికి మీకు ఎంతో ధనం కావాల్సిన అవసరం కూడా లేదే. సో అందుకే వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. ఉందంటే ధనం భగవంతుడి సేవలో పెట్టేస్తాం, లేదంటే భగవంతుడి జపం చేసుకుంటూ కూడా భక్తి చేసుకోవచ్చు, భగవంతుడి నామం జపం చేసుకుని కూడా. సో అంటే అందుకే వాళ్ళకి శుద్ధ భక్తులకి ఏం టెన్షన్ లేదనమాట. ఎంత ధనం ఉన్నా, ఎంత సదుపాయాలు ఉన్నా, ఎన్ని వస్తువులు ఉన్నా అన్నీ కూడా భగవంతుడి సేవ పెట్టేస్తారు. తద్వారా వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఆవేదనకు కానీ ఆందోళనకు కానీ మనస్తాపానికి కానీ వాళ్ళు ఎప్పుడు గురేవరు. ఎందుకంటే వాటి పట్ల వాళ్ళకి ఏమాత్రం భౌతిక ఆసక్తి లేదు కనుక. ఇది ఎలాగంటే ఈ భౌతిక విషయాలు వస్తువులు ధనం ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగానికి ఉపయోగించాలని ప్రయత్నిస్తామో అప్పుడే మనం దాని ద్వారా కష్టాలను అనుభవిస్తాం. ఎలాగైతే ఎప్పుడైతే మనకు ఆ మన ఇంద్రియాల ద్వారా దాన్ని భోగించాలి అనుభవించాలి అనే ఉద్దేశం లేదనుకోండి, అప్పుడు వాటి ద్వారా మనకి ఏ హాని కలగదు. ఎలాగైతే ఒక పాము ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదుల వారు, ఒక విషపూరితమైన పాము నుంచి మీరు ఆ విషాన్ని వెదజల్లే, ఆ పాములో ఉన్న విషాన్ని వెదజల్లే ఉంటాయి కదా, వాటిని తీసేశారనుకోండి, ఆ విషాన్ని వెదజల్లే ఆ యొక్క ఇంద్రియాన్ని కానీ ఆ యొక్క పాములోంచి అది తీసేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పాము ఇంకా అది మీరు కాటేసినా కానీ విషం అనేది లేదు పాములు, అది ఎన్నిసార్లు కాటేసినా మీకేం కాదు, అలా అన్నమాట. సో అలా శుద్ధ భక్తులు వాళ్ళ దగ్గర ఉన్న ధనం ద్వారా కానీ ఏ సంపత్తి ద్వారా కానీ ఏ సంబంధాల ద్వారా కానీ వారికి కొరలు అంటారండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ కుమారి మాతాజీ గారు. సో ఆ కొరలు, థ్యాంక్ యూ సో మచ్. సో కొరలు తీసేశారనుకోండి పాము నుంచి, ఇంకా అది ఎన్నిసార్లు కాటేసినా విషం అనేది అది బయటికి వెదజల్లలేదు, ఎవరికి హాని చేయలేదు, అలాగే అనమాట. సో అందుకనే ఇటువంటి భౌతిక వస్తువులు కానీ ధనం కానీ ఏవైనా కానీ శుద్ధ భక్తులు ఏం చేయలేవు అనమాట. ఎందుకంటే వారికి అది లేదు కదా, ఆసక్తి, దాన్ని భోగించాలనే ఆసక్తి లేదు కనుక అవి వారిని ఏమి చేయలేదు. అంటే ఎప్పుడు మనకు కష్టాలను అనుభవిస్తామంటే మనం ఎప్పుడు భౌతిక ఆసక్తితో భోగించాలని ప్రయత్నిస్తామో అదే సమయంలో మనకు కష్టం అనేది వస్తుంది, టెన్షన్ అనేది వస్తుంది అనమాట, భయం అనేది పుడుతుంది. అయ్యో నేను ఇది కోల్పోతానేమో, అయ్యో నేను ఇది కోల్పోతే నేను ఎలా ఆనందాన్ని అనుభవించగలను, అయ్యో అనేసి ఎప్పుడు భయపడుతూ ఉంటారనమాట, బెంగతో ఉంటారనమాట. అదే భగవంతుడి భక్తులకైతే తెలుసు, అరే నా ఆనందము ఇటువంటి భౌతిక వస్తువు పైన లేదు, ఈ ధనం పైన లేదు, ఈ ఇంద్రియ సుఖం పైన లేదు, నా భగవంతుడు సేవ చేసుకుంటే చాలు, నాకు ఆనందంగా నేను ఉండొచ్చు. అందుకే ఆయన ధీమాగా ఉంటాడు అనమాట. ఆయనకు తెలుసు ఆనందం మన ఆనందం అనేది ఏ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు పైన ఏ ధనం పైన లేదు, కాబట్టి మనకి ఏం టెన్షన్ లేదనమాట. భగవంతుడి సేవ చేసుకోవడానికి ఏది మన దగ్గర ఏముంటే దాంతో మనం భగవంతుడి సేవ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏమి లేకున్నా పర్వాలేదు, నోరుంది కనుక భగవంతుడు ఇచ్చాడు కనుక భగవంతుడి నామం జపించవచ్చు, భగవంతుడి నామాన్ని ఉచ్చరించవచ్చు. అలాగే చెవులున్నాయి, జస్ట్ వినడమే, భగవంతుడి నామాల్ని గుణ రూపం మహిమల్ని వినేసి ఈజీగా మనం భక్తి చేసుకోవచ్చు.
మనం ఆనందంగా ఉండొచ్చు, భగవంతుడిని కూడా సంతృప్తిపరచచ్చు. దైవేన తేహతధియో భవత ప్రసంగాత్ సర్వాశుభోపశమనా విముఖేంద్రియాయే కుర్వంతి కామసుకలేశలవాయ దీన లోభావిభూత మనసో కుశలాని శశ్వత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకంలో, హే భగవన్, ఇలాంటి వ్యక్తులు వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఇలా నీ నామాల్ని జపించరో, నీ యొక్క గుణగానాల్ని శ్రవణం చేయరు, అటువంటి వారు నిజంగా ఎంతో దుర్భాగ్యవంతులు. వారికి ఎటువంటి మంచి భావన, చేతన, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదన్నమాట. ఇంత కూడా బుద్ధి లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలాంటి అమంగళ కార్యంలో, ఎప్పుడు ఇంద్రియాల్ని భోగించే విషయంలో ఏదో చిన్న తుచ్చమైన సుఖం కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి అందులోనే ఎప్పుడు వ్యస్తంగా ఉంటారు కనుక అందుకే వాళ్ళు దుర్భాగ్యవంతులు అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. చూడండి, మనము ఇలా చెప్తాం, కొంతమంది అంటారు ఇస్కాన్ వాళ్ళ, హరే కృష్ణ వాళ్ళు ఎప్పుడు చూసిన భౌతిక ఇంద్రియ సుఖాన్ని ఖండిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసిన ఇంద్రియాలని భోగించకూడదు, ఎప్పుడు చూసిన మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి, నిగ్రహించుకోవాలి, భగవంతుడి నామాన్ని జపించాలి అని ఇలా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళకి చెప్పడం, భాగవతంలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. మరి సో మనం ఏం చెప్తున్నామంటే బ్రహ్మదేవుడు చెప్పేదే, భాగవతంలో చెప్పేదే మనం వేరే వాళ్ళకి చెప్తాం, అవునా? కానీ వాళ్ళకి ఎవరు ఎప్పుడు చెప్పలేదు అలా, ఎవరు ఎప్పుడు భాగవతాన్ని సరిగా చదవలేదు కనుక వాళ్ళకి తెలియదు. ఓన్లీ ఇస్కాన్ వాళ్ళే చెప్తున్నారు భాగవతం ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా. అందుకనే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ ఇస్కాన్ వాళ్ళే ఇలా చెప్తారనుకుంటారు. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళే భాగవతం, భగవద్గీత ఎలా ఉందో ఉన్నట్టుగా యథావిధిగా చెప్తున్నారు కనుక. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది మరి ఇలాంటి వారికి ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు మాత్రమే ఇలాంటి అభాగ్యులు, అంటే ఇలాంటి దుర్భాగ్య పరిస్థితిలో ఉన్న ఇటువంటి ప్రజలందరికీ కూడా ఎలాగైనా వారికి కూడా మంచి భగవద్భక్తిని ప్రసాదించాలి, వీరిని కూడా భాగ్యవంతుల్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రచార కార్యాలు తలపట్టి వారికి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. శుత్రిత్రిధాతు విరిమా ముహురార్ద్యమాన శీతోష్ణవాతవరశేరితరేతరాచ్చ కామాగ్నినాచ్యుతరుష చ సుదుర్భరేణ సంపశ్యతో మన ఉరు క్రమసీదతే మే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే భగవంతుడా, నువ్వు చాలా మంచి నటన చేస్తావు, వీళ్ళందరూ ఎంతో పువర్ క్రియేచర్స్, చాలా ఎలాంటి బద్ధజీవులు అంటే వీరి దుస్థితి ఎటువంటిది ఉందంటే ఎప్పుడూ ఏదో రకమైన ఆకలి, లేకపోతే దాహం, లేకపోతే రకరకాల వానలు, ఎండ, చలి, వీటికి రకరకాల రోగాలు, లేకపోతే ఇలాంటి దగ్గు, ఇలాంటి రకరకాల సమస్యలతో, ఇంకా రకరకాల కామవాసనలతో పీడితమై ఎప్పుడు అనేక రకాల అనర్థాలతో నిండి, క్రోధం అటువంటి అనర్థాలకు లోనై అనేక రకాల బాధలు పడుతూ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు ఎంతో దయ కలుగుతుంది. అందుకే వీరి గురించి నేను ఆలోచిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, వీరికి ఎలా మేలు జరగదు, వీళ్ళు ఇటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడగలరు అని బ్రహ్మదేవుడి యొక్క హృదయం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మదేవుడు చెప్పాలంటే. అవునా? నేను చెప్పాను కదా, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు బ్రహ్మదేవుడు కనుక అతనికి అర్థమవుతుంది బద్ధజీవుల యొక్క పరిస్థితి, దాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో ఇటువంటి వారు ప్రభుపాదుల వారు రాస్తున్నారు, చాలామంది ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అవునా? వాళ్ళు ఏం చేస్తారు, ఏ రాజకీయ నేతనో అనుకుంటారు, వీడు నన్ను రక్షిస్తాడు, వీడు నన్ను సంరక్షిస్తాడు, వీడిని నమ్ముకుంటారు. అప్పుడు ఆ రాజకీయ నేతని వాడిని ఎన్నుకుంటారు అలా నమ్ముకొని. కానీ వాడు కూడా అటువంటి రాజనైతిక లేకపోతే రాజకీయ నేత కూడా, అతను కూడా ఒకవేళ ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదనుకోండి, అతను కూడా అభక్తుడు అనుకోండి,
ఒకవేళ అతను కూడా ఇలా భగవద్ధర్మాన్ని భాగవతాన్ని చదవడం లేదు, అనుసరించడం లేదనుకోండి, ఆ జ్ఞానం తెలియదనుకోండి, మరి అటువంటి వారు కూడా అందులతోనే సమానం. ఇలాంటి అజ్ఞానంతో అంధత్వంతో, అజ్ఞానం అనే అంధత్వంతో మునిగి ఉన్న సాధారణ ప్రజలందరూ ఎన్నుకునే ఇంకొక అంధత్వంతో మునిగి ఇంకో పెద్ద అజ్ఞానిని ఎన్నుకుంటున్నారు. సో ఒక అంధుడు ఇంకొక అందరి అంధుల్ని వారికి మార్గదర్శనం చేస్తున్నాడు. ఒక అంధుడు ఇంకొక మిగతా అంధులందరినీ కూడా మార్గదర్శనం చేస్తున్నాడు. అప్పుడు అందరూ కలిసి ఒక గొయ్యిలో పోయి పడతారనమాట. అలా అందరూ కలిసి నరకానికి వెళ్తారు. ఇంకా ఎవరికి ఏం మేలు జరగదు. అది సమస్య ఇక్కడ. అవునా? వీడు ఇచ్చేస్తాడు నాకు, వాడు వచ్చేస్తాడు. అసలైన ఆశ్రయం మీకు కలిగించేది ఓన్లీ భగవంతుడు, ఇంకెవరో కాదు. సో ఈ విధంగా అందుకనే ప్రభుపాదులు రాస్తున్నారు, ఇలాంటి అజ్ఞానులకి, ఇలాంటి మూర్ఖ వ్యక్తులకి ఎవరైనా భక్తిని, భగవద్ జ్ఞానాన్ని పంచడానికి, ప్రచారం చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, అటువంటి బాధ్యతను ఎవరైతే స్వీకరించారో వారు బ్రహ్మదేవుడు ఎలాగైతే భగవంతుడికి ఎంత ప్రియమో అలాగే వారు కూడా బ్రహ్మదేవుడిలా భగవంతుడికి ఎంతో ప్రియంగా మారిపోతారు అని. అవునండి. సో ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డి వాళ్ళందరినీ కూడా మార్గదర్శనం చేస్తే అందరూ కలిసి వెళ్ళి గోయిలో పడుతున్నారు. అదనమాట ఇక్కడ ఇచ్చింది. సో అందుకనే బ్రహ్మదేవుడు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుకనే అతను తన యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఇది ఒక శుద్ధ భక్తుల ఆవేదన. ఎందుకు ప్రచారం చేస్తారనేది కారణం ఇదనమాట. కారణం యావత్ ప్రతక్త్వమిదమాత్మన ఇంద్రియార్థ మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్ తావన్న సంస్కృతిరసౌ ప్రతిసంక్రమిత వ్యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియాత్. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, హే భగవంతుడా, అసలు ఇవన్నీ భౌతిక కష్టాలన్నీ కూడా ఆత్మతో అసలు ఏం సంబంధం లేవు. ఇవన్నీ భౌతిక శరీరం వలన మనకి ఇవన్నీ కష్టాలు. అవునా? ఎప్పటివరకైతే మనం ఈ శరీరంతో మనం అనుకుంటాం, నేను ఈ శరీరం ద్వారానే నాకు అన్ని రకాల సుఖాలని నేను అనుభవించగలను అనే ఈ చేతనతో ఎప్పుడైతే మనం ఉంటామో, ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలం ఈ యొక్క భౌతిక కష్టాల నుంచి మనం బయటపడలేము. మనకు విరామం అనేది దొరకదు. ఇవన్నీ మనము ఈ బహిరంగ శక్తి యొక్క మాయా ప్రభావంతో మోహితమై ఇలా అనుభవిస్తున్నాం కష్టాల్ని. ఇదే అనమాట ముఖ్యమైన మూల కారణం. అంటే ఇదే మనము అర్థం చేసుకోవట్లేదు. మనం అనుకుంటున్నాం ఇంకా నేను ఈ భగవంతుడికి నాకు సంబంధం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాల్ని భోగించి నా శరీరం ఇంద్రియాల ద్వారా నేను సుఖాన్ని అనుభవించగలను. ఈ భ్రమతో ఎప్పటివరకైతే జీవిస్తాడో ఒక వ్యక్తి, అప్పటి వరకు అన్ని భౌతిక కష్టాలని అతను అనుభవించవలసింది. అహ్న్యప్రతార్థకరణానిశి నిశ్చయాన నానామనోరథధియా క్షణభగ్ననిద్ర దైవాహతార్థరచనా ఋషయోపి దేవ యుస్మత్ప్రసంగ విముఖ ఇహ సంస్మరంతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లాస్ట్ శ్లోకం అన్నమాట. దీని గురించి ఈ విషయం సంబంధించి బద్ధజీవుల గురించి. ఇటువంటి అభక్తులు ఎవరైతే ఎప్పుడు వారి యొక్క ఇంద్రియాల్ని, సమయాన్ని ఎప్పుడు ఎక్కడ వ్యతిస్తూ ఉంటారంటే ఎన్నో రకరకాల కష్టపడి ఎంతో కార్యాలు చేస్తూ ఉంటారంట. చాలా కష్టపడి ఎన్నో గంటలు పనిచేస్తుంటారు. వాళ్ళేమి ఊరికే కూర్చోలేదనమాట. చాలా రజోగుణం తమోగుణం ఉంది బాగా, దాని ప్రభావంగా రజోగుణం ప్రభావంగా బాగా పనిచేస్తారు. ఎంత పనిచేస్తారంటే ఎప్పుడూ భౌతిక చింతనలు ఎంత మగ్నమై ఉంటారంటే అప్పుడు వాళ్ళకి నిద్ర కూడా పట్టదంట రాత్రిపూట. నిశయాన రాత్రిపూట నిద్ర కూడా పట్టదు వాళ్ళకి. ఎప్పుడు ఆ నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇది ఏం చేయాలి, అదేమైపోతుంది, అక్కడ అదేమైపోతుంది, దీన్ని ఎలా ముందుకే తీసుకెళ్ళాలి. ఇలా భౌతిక విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి, అది బిజినెసే కానివ్వండి, లేకపోతే ఇంద్రియాన్ని భోగించడానికి ఎన్ని రకాల ఆయోజనలు అని వాటిల్లో ఎప్పుడు మునిగి తేలుతూ అప్పుడప్పుడు అవి తీరక దాని ద్వారా వచ్చే మనస్తాపానికి లోనై అలా ఏంటంటే ఎంత పెద్ద మేధావులైనా సరే, గొప్ప మునులైనా సరే, ఒకవేళ వారు భగవంతుడి భక్తి చేసుకోకపోతే దానికి విరుద్ధంగా పనిచేస్తే మాత్రం తప్పకుండా ఈ భౌతిక ప్రపంచంలోనే భ్రమణం చేస్తూనే ఉండాలి. అంతే, వారు ఇంకెప్పుడు ఈ భౌతిక ప్రపంచం నుండి బయటికి వెళ్ళలేరు. ప్రభుపాదులు వారు రాస్తున్నారు తాత్పర్యంలో, ఫ్యాక్టరీని ఒక నరకంతో పోల్చి చెప్తున్నారు. ఫ్యాక్టరీలో జనాలు ఒకసారి పొద్దున రాత్రి వెళ్ళకుండా, అవునా, మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని పొద్దున రాత్రి అన్ని షిఫ్ట్లు పనిచేస్తూనే ఉంటారు.
సో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ఏందో రకరకాల వస్తువుల్ని కనిపెడుతూ ఉంటారు. తద్వారా ఏంటంటే వాళ్ళు సరిగ్గా నిద్ర కూడా పడదు అప్పుడప్పుడు వాళ్ళకి. సో ఇలాంటి కొత్త గొప్ప గొప్ప మేధావులు కూడా కొన్ని రకాల ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. ఎలాగైతే ఒక అటం బాంబుని తయారు చేస్తారంట కొంతమంది సైంటిస్టులు, వైజ్ఞానికులు. లేకపోతే న్యూక్లియర్ బాంబు, ఇటువంటి బాంబు తయారు చేయడం ద్వారా వాళ్ళకి అలాంటి గవర్నమెంట్ ఇంకే అథారిటీలో ఎవరెవరో ఉంటారు కదా ఇచ్చేటోళ్ళు, వాళ్ళకు రకరకాల బహుమతులు, అవార్డులు, రివార్డులు ఇస్తున్నారంట, పురస్కారాలు. ఎంతో గొప్ప సేవ చేస్తారు. సేవ మరి ఇంకా ఎలా బాంబు తయారు చేసి ఎలా ఇంకా ఎక్కువ మంది తక్కువ సమయంలో చచ్చిపోగలరు, అది గొప్ప సేవ అన్నమాట ఆయన చేసింది. సో ఇలాంటి వారికి రివార్డులు, అవార్డులు ఇచ్చి సత్కరిస్తే అలాంటిది ప్రపంచం. సో వీళ్ళు అనుకుంటున్నారు గొప్ప పని చేశాను నేను, ఒక బాంబు కనిపెట్టి ఎలా అందరినీ, ఒక 1000 మందిని, వేలాది మందిని ఒకే షాట్లో చంపేయగలను, అది మన గొప్ప పని. చచ్చేవాడు ఎలాగో చేస్తాడు. సో చావుని ఇంకా తొందరగా ఎలా తీసుకురావాలని దానికి వాళ్ళు రీసెర్చ్ చేసి చాలా తెలివి ఉపయోగించారండి. అందుకే ప్రభుపాద గారు చాలాసార్లు రాస్తారు, నిజంగా నువ్వు తెలివి ఉంటే, నిజంగా నీకు బుద్ధి ఉంటే నువ్వు ఈ చావుని అధిగమించే విధంగా చేయి. చావు అనేది లేకుండా చేయి, చూస్తాం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి 4 కంపల్సరీ అని భగవంతుడు గీతలో చెప్పేశారు. ఇది ఓపెన్ ఛాలెంజ్ అనమాట, అందరు సైంటిస్టులకు ఓపెన్ ఛాలెంజ్. ప్రభుపాద గారు ఎన్నిసార్లు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు పెద్ద పెద్ద సైంటిస్ట్ని. మీరు అంత గొప్ప సైంటిస్టులు అయితే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే 4 అసలైన ప్రాబ్లమ్స్, వాటికి పరిష్కారం చెప్పండి, చూపించండి, మీకు ఎంత తెలివి ఉందో చూస్తాం. ఇది ఎప్పటికీ ఎవరు చేయలేదు పరిష్కార మార్గం. ఎందుకు? ఇది శాస్త్రాల్లో మనకు ఉంది స్టేట్మెంట్, భగవంతుడు ఇచ్చాడు. జన్మ అంటే మీకు అర్థం కాదేమో, సరే అదేం ప్రాబ్లం అనేసి. మిగతా ఉన్నాయి కదా, మృత్యుని ఆపగలరా, వ్యాధిని ఆపగలరా, లేకపోతే ఓల్డ్ ఏజ్ మన వృద్ధాప్యాన్ని ఆపగలరా? ఈ 3 ఆపి చూపించండి, అప్పుడు నిజంగా మీకు తెలివి ఉందని ఆలోచిస్తాం. అప్పుడు మీకు సత్కరించవచ్చు, మిమ్మల్ని పెద్ద నోబెల్ ప్రైజ్ ఇచ్చి సత్కరిస్తాం. సో ఎలా ఇంకా తొందరగా చావచ్చు, ఇంకా రకరకాల కొత్త కొత్త వ్యాధులను ఎలా సృష్టించవచ్చు, ఇంకా ఇంకా చేసే కార్యవలన తొందరగా వృద్ధులైపోతున్నారు జనాలు. 20-30 ఏళ్ళకే ముసలోళ్ళకి వచ్చే లక్షణాలన్నీ కనిపించేస్తున్నాయి, రోగాలు, శరీరాలు అట్లా తయారైపోతున్నాయి. సో మరి ఏం గొప్ప ప్రగతి సాధించారు మరి వీరు. సో అసలైన సమస్యలు ఇంకా పెరిగిపోయాయని తగ్గలేదు వీరి యొక్క తెలివితేటలతో. ఎందుకంటే వీరు ఏంటంటే శాస్త్రాలు యొక్క ఆధారంగా వాళ్ళు అందులోంచి జ్ఞానాన్ని సేకరించట్లేదు. మన శాస్త్రాలు అంతా జ్ఞానం ఉంది, భౌతికం, ఆధ్యాత్మికం, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. సో అదనమాట ఇక్కడ. సో అందుకే ప్రభుపాద గారు చెప్తున్నారు, ఎవరైనా సరే ఒకవేళ బ్రహ్మజ్యోతిని ఆరాధించే నిరాకారవాదులైనా సరే, ఒకవేళ బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలిగినా సరే, వారు కూడా అక్కడ నుంచి పతనమై మళ్ళీ కింద పడి ఇక్కడ మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సిందే. ఎందుకంటే వారికి అక్కడ ఒక అసలైన శరణాగతి లభించదు. అక్కడ ఏదో బ్రహ్మన్ అంటే ఒక ఆకాశంలో ఒకరు తిరుగుతూ ఉంటారు. ఎన్ని రోజులు మీరు అలా ఆకాశంలో తిరుగుతూ ఉంటారు? అవునా? అది ఒక న్యాచురల్ స్టేట్ కాదు. మిమ్మల్ని ఒకవేళ జీవితకాలం అంతా ఒక రూమ్లో బందీ చేసి పెట్టేశారనుకోండి, మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు ఆ రూమ్లో, ఎలా ఉంటుంది? అంత ఆనందంగా ఉంటుంది కదా. ఎప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళాలని చూస్తారు. ఇప్పుడు కరోనాలో అందరినీ రూమ్లో వేసేసి ఉంచారు 6 నెలలు. సో అయినాక ఇప్పుడు ఆలోచిస్తున్నారు అందరూ ఎలా వెళ్ళిపోవాలి బయటికి. ఎందుకంటే అది ఆత్మకి అది సహజం. ఒక ఆత్మ న్యాచురల్లీ ఆత్మకి ఏంటంటే ఇంకొకరితో ఇంటరాక్ట్ చేయాలి, ఇంకొకరితో. హ్యూమన్ బీయింగ్ సోషల్ బీయింగ్ అంటారు కదా. సో అందుకని భగవత్ సేవ ఎప్పటివరకైతే ఒక ఆత్మ భగవత్ సేవలో నిమగ్నమై ఉండదో, భగవంతుని ఆశ్రయం కలగదో, అప్పటి వరకు ఆ ఆత్మ ఇలా అక్కడ ఇక్కడ భ్రమణ చేస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకని వీళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పతనమై ఈ భౌతిక ప్రపంచంలో జన్మించాల్సిందే. ఏన్యారవిందాక్ష విముక్తమానిన త్వయ్యస్త భావాద విశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్రేణ పరం పదం తతః పతంత్యదో నాదృతయుష్మదాంగ్రయః. తో ఇలాంటి వారనమాట. అక్కడ బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళినా కానీ అక్కడ భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని ఇంకా గ్రహించలేదు కనుక ఆ వైకుంఠ ప్రాప్తికి వెళ్ళగక మళ్ళీ ఇక్కడ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తారు, మళ్ళీ భౌతిక ఆశ్రయాన్ని స్వీకరిస్తారు. అందుకని అసలైన ధర్మం అంటే భగవంతుణ్ణి ఆరాధించుకోవడం, భక్తి చేసుకోవడం. అది మహాజనులు 12 మహాజనులైన ఒకరు యమరాజు ఆయన అంటారు, 6వ స్కందంలో వస్తుంది ఈ శ్లోకం, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో ఇది భగవంతుడి ధర్మాన్ని సృష్టించాడు. అది ఏంటనేది భగవద్ ధర్మం మనకు భగవతంలో తెలుస్తుంది. ఇది ఎవరో మనిషి ఋషి తయారు చేసింది కాదు, ఇది భగవంతుడు స్వయంగా
మనకు అందించింది. ఇది 12 జనాలు మహాజనులు. స్వయంభుర్నారద శంభో కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యా సఖిర్వయం. యమరాజుతో కలిపి ఇంకా 11 మంది ఉన్నారు, మొత్తం 12 మంది. సో వీరికి అసలైన ధర్మం భాగవతం భాత గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతం అశ్నుతే. ఇది వీరు మనకి యమరాజు చెప్తున్నారు. అవునా? సో మనకి అసలైన ధర్మం ఇదనమాట. కొంతమంది అంటారు అహింస, నైతిక విలువలు ఇదే అసలైన ధర్మం అని. కానీ అది సరే, అది మంచిదే, అది ఉంటే. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలైన ధర్మం అంటే భగవంతుడిని ఆరాధించుకోవడం. సో మనం నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి మనకి. ఇందులో భగవంతుడు ఎలా ఆదాన ప్రదానం చేస్తాడు అన్ని రకాల వర్గాలతో 3 రకాల కేటగిరీస్లో ఇక్కడ వర్ణించారు. ఒకటి శుద్ధ భక్తులు, ఇంకోరు మిక్స్డ్ డివోటీస్, అంటే శుద్ధ భక్తులు నిష్కామ భక్తులు అంటారు. ఇంకొకటి సకామ భక్తులు, ఇంకొకటి అభక్తులు. త్వం భక్తి యోగ పరిభావిత హృత్సరోజ అస్యేషు తేక్షిత పతో ననునాథ పుంసాం యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే సదనుగ్రహాయ. ఇది చాలా మంచి శ్లోకం. ఇది వెరీ నైస్ బ్యూటిఫుల్ శ్లోకం. మీనింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఏమంటున్నారంటే భక్తి యోగ ద్వారా ఎలా అయితే శుద్ధ భక్తులు మిమ్మల్ని ఎంత శుద్ధంతో భక్తి యోగ పాటించి మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేస్తారంటే మీరు వెళ్ళి వారి హృదయాల్లో కూర్చుండిపోతారు. శృతేక్షిత ఎలా వాళ్ళు మిమ్మల్ని ప్రసన్నం చేశారు మీ గురించి విని. శృతేక్షిత మిమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎల్లప్పుడూ చూడగలుగుతారు. ఎలా? మీ యొక్క గుణగానాల్ని వింటూ. శృతి ఈక్షిత అంటే చూస్తున్నారు వాళ్ళు. శాస్త్రాల్ని విని మిమ్మల్ని దర్శనం చేసుకుంటున్నారు, శాస్త్రాలు వింటూ. సో అందుకనే ఇటువంటి వారిని ఎవరైతే మిమ్మల్ని ఇలా భక్తి చేసుకుంటున్నారో, శ్రవణం మార్గం ద్వారా మిమ్మల్ని దర్శించుకుంటున్నారు, మిమ్మల్ని భక్తి చేసుకుంటున్నారు, అటువంటి వారి హృదయంలో మీరు కూర్చుంటారు వెళ్ళి. అంతేకాకుండా వారు ఎలా మిమ్మల్ని ఆరాధించుకోవాలో, ఏ రూపంలో మిమ్మల్ని, ఏ సేవలో, ఏ భావంతో ఆరాధించుకోవాలనుకుంటారు మీరు, ఆ అవతారంలో, ఆ భావంతో, ఆ రసంతో మీరు వారితో ఆదాన ప్రదానం చేస్తారు. అంటే తత్తద్వపు ప్రణయసే సదనుగ్రహాయ. మీరు వాళ్ళని అనుగ్రహిస్తారు. ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని సేవ చేసుకోవాలో, ఏ విధంగా ఏ రూపంలో మిమ్మల్ని వాళ్ళు దర్శించుకోవాలనుకుంటారో మీరు ఆ రూపంలో వారి ముందుకు వస్తారు. అంటే ఇక్కడ భగవంతుడు ఒక శుద్ధ భక్తుడి ఇచ్ఛానుసారంగా అతను ఆ రూపాన్ని, ఆ అవతారాన్ని, ఆ రకమైన భావనని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు ఆయన ఇచ్ఛ అనుసారంగా కాదు, భక్తుడి యొక్క ఇచ్ఛానుసారంగా కార్యాలు నిర్వహిస్తున్నాడు. అంటే భగవంతుడు ఇక ఒక విధంగా చెప్పాలంటే లార్డ్ బికమ్స్ సబార్డినేట్ టు ద డిజైర్ ఆఫ్ ద డివోటీ. అంటే భగవంతుడి యొక్క ఇచ్ఛకు, శుద్ధ భక్తుడి యొక్క ఇచ్ఛకు లొంగిపోతున్నాడు భగవంతుడు. ఆయన ఆధీనంలోకి వచ్చేసాడు, శుద్ధ భక్తుడి యొక్క ఆధీనంలోకి. అందుకనే కదా ఇప్పుడు మనం చూస్తాము, ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది, దామోదర మాసం అంటే దామోదర్ లీల అంటేనే అక్కడ యశోదమై బందీ చేసేస్తుంది కృష్ణుడిని. అవునా? కృష్ణుడిని ఎవరు బందీ చేయగలరు? కానీ యశోదమై చేసేస్తుంది. ఎందుకంటే ఆమె ఆ వాత్సల్య భావంతో అలాగే కృష్ణుడితో వ్యవహరించాలనుకుంటుంది. సో కృష్ణుడు అలాంటి శుద్ధ భక్తులతో అలాగే డీల్ చేస్తారనమాట. సో ఇది భగవంతుడి యొక్క గొప్పతనం. సో ఇది చాలా హై స్టేజ్లో ఉంటుంది. మనము స్టార్ట్ చేసేది భక్తి ఆదవ శ్రద్ధ సాధుసంగ భజన క్రియ అనర్థ నివృత్తి ఇష్ట భావ రుచి ఆసక్తి, లాస్ట్కి ఇష్ట రుచి ఆసక్తి భావ ప్రేమ, లాస్ట్కి ప్రేమ వస్తుంది నవవిధ భక్తిలో. 9 స్టేజెస్ ఆఫ్ భక్తిలో. సో స్టార్ట్ అయ్యేది స్టార్ట్ అయ్యేది శ్రద్ధతోనే స్టార్ట్ అవుతుంది. ఆ శ్రద్ధ పెరుగుతూ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తే అది ప్రేమ, లాస్ట్ ఫైనల్ స్టేజ్. సో ప్రేమ స్థాయిలో ఏంటంటే అప్పటికి మీ ప్రేమ స్థాయికి వచ్చిన తర్వాత ఏంటంటే మీకు అర్థమైపోతుంది. మీరు అప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాక నేను ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక స్వరూపం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అక్కడ దీనికి కాంపిటీషన్ లేదండి. ప్రతి ఒక్కరికి స్వరూపం ఫిక్స్డ్. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరికీ ప్లేస్ ఉంది, అందరికీ ఆల్రెడీ ఫిక్స్డ్ స్వరూపం ఉంది. ఆ స్వరూపంలో
ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవతారాన్ని, భగవంతుడి ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క భావనతో మాధుర్య రసం, లేకపోతే వాత్సల్య రసం, సాఖ్య రసం, శాంతరసం, దాస్యరసం, ఏదో ఒక రసంలో ఏదో ఒక భావనతో భగవంతుణ్ణి ఒక రూపంలో, ఒక అవతారంలో ఆరాధించుకుంటారు. ప్రతి ఒక్కరికి స్వరూపం ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో అది మనము ఎప్పుడైతే భక్తిలో ఉన్నతి చెంది ప్రేమ స్థాయికి వెళ్ళిపోతామో అప్పుడు మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పుడు ఆ స్థాయి ఎప్పుడైతే మనకు అర్థమైపోతుందో అప్పుడు మనకు ఒక భగవంతుడి ఒక పర్టికులర్ రూపం, ఇంకా పర్టికులర్ భావనతో భగవంతుడి ఒక పర్టికులర్ అవతారం, దానికి మనము ఆసక్తి అయ్యి ఆ విధంగా మనం ఆరాధించుకోవాలని ఆ విధంగా ఆరాధించుకుంటాము. అది స్వరూప సిద్ధి ఆ స్థాయి. సో అది చాలా టైం ఉందండి. సో ఇప్పుడు అది మనం మరి ఆ స్థాయికి వచ్చామంటే ఫస్ట్ చూసుకోవాలన్నమాట. మనలో ఇంకా అనర్థాలు ఉన్నాయి అంటే కామక్రోధ లోపము, మాశ్చర్యాలన్నీ కూడా ఇంకా మనం ఆ స్థాయికి రాలేదని. కానీ మనము ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ అందుకనే భగవంతుడు ఏంటంటే అలాంటి శుద్ధ భక్తులకు మాత్రమే సంపూర్ణంగా ఆయన మొత్తం దర్శనం ఇచ్చి, అంటే మొత్తం ఆయన సమర్పించుకుంటాడు ఆ స్థాయికి వెళ్ళాయి. ఇంకా మనం ముందు నుంచి స్టేజెస్లో కొద్దిగా మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రాక్టీస్ చేసినప్పుడు. కానీ ఆ భక్తులకి ఆయన భగవంతుడు వాళ్ళు అర్థం చేసుకోలేరు భగవంతుడిని భక్తులు. సో భగవంతుడు ఏంటంటే ఎవరికి కావాలంటే వారికి మాత్రమే ఆయనను వాళ్ళు అర్థం చేసుకునే విధంగా భగవంతుడు కృప ప్రసాదిస్తాడనమాట. సో శుద్ధ భక్తులకి ఆయన సంపూర్ణంగా ఆయనే ఇచ్చేసుకుంటాడు. అది భగవంతుడి కృప. మరి ఎవరైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటారో సకామ భక్తులు, నాథి ప్రసీదతి తతోపచితోపచారైర్ ఆరాధిత సురగణై హృది బద్ధ కామై యత్సర్వభూతదయయా సదలభ్యయైకో నానాజనేష్వహిత సుహృదంతరాత్మ. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే నా అతి ప్రసాదితి. సో నా అతి ప్రసీదతి, భగవంతుడు అంతగా ప్రసన్నం చెందడంట, అంతగా సంతృష్టి పడడంట. ఎవరి ద్వారా? తతోపచితోపచారైర్, ఎన్నో ఉపచారాలు పెద్దగా, అంటే ఎంతో వైభవంగా భగవంతుడిని గొప్పగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మొత్తం సమాజంలో అందరికీ అర్థమైపోతుంది వీడు పెద్ద భక్తి, పెద్ద గొప్ప భక్తుడని. అంత పెద్ద అరేంజ్మెంట్ చేసి గొప్పగా అడ్వర్టైజ్మెంట్ చేసి పెద్దగా వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధిత సురగణైర్హృది బద్ధకామైతో దేవతలు ఎంతో గొప్ప, ఉదాహరణకి దేవతలు ఎంతో గొప్ప విలువైన వస్తువులతో ఎంతో వైభవంగా భగవంతుడిని ఆరాధించుకుంటారు. కానీ హృది బద్ధకామై, సో హృదయంలో మాత్రం కామబద్ధులు, అంటే వారికి ఇంకా ఏదో రకమైన కామవాసన ఉందన్నమాట, ఏదో భోగించాలని భౌతిక ప్రపంచంలో. అందుకనే అటువంటి కామవాసని లోపల పెట్టుకొని, అంటే ఇంకా ఈ భగవంతుడిని ఆరాధించుకోవడం ద్వారా నా యొక్క ఈ యొక్క ఇచ్ఛ, భౌతిక ఇచ్ఛ, కామవాసన పూర్తవుతుంది అనే ఒక ఉద్దేశం కూడా ఉంది లోపల. అంటే భగవంతుడిని ఆరాధించుకోవాలి, భగవంతుడిని భక్తి చేసుకోవాలి, కానీ దీన్ని మాత్రం వదులుకోం మేము. ఈ భోగవృత్తిని మాత్రం కొంచెం అలా పెట్టుకొని దాంతోపాటు భగవంతుడిని ఆరాధించుకుంటాం. ఇది సకామ భక్తులు అన్నమాట. సో వీళ్ళని సకామ భక్తులు అంటారు. సో ఇలాంటి వారి యొక్క హృదయంలో కూడా, ప్రతి ఒక్క హృదయంలో కూడా ఎప్పటికీ అందరికీ అసలైన శ్రేయోభిలాషనే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. అదే ఈ శ్లోకంలో చెప్పారు. నానా జనేష్వహిత సుహృదంతరాత్మ. సో ఆయన భగవంతుడు ప్రతి ఒక్కరి జీవి యొక్క శరీరంలో ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడు, అవునా? కానీ ఇటువంటి సకామ భక్తులతో, అంటే దేవతల ద్వారా కూడా ఆరాధింపబడ్డ భగవంతుడు అంతగా పెద్దగా ఆయన ఆనందం, సంతృప్తి కలగదంట ఆయనకి. ఓకే, స్వీకరిస్తారు దేవతల యొక్క ఆరాధన, కానీ ఎందుకంటే ఆయన లోపల హృదయం చూస్తారు కదా భగవంతుడు. ఆయన హృదయంలో ఉన్నాడు కదా కూర్చొని. అందుకే చెప్తున్నారు ఇక్కడ, ఆయనకు తెలుసు మీ లోపల ఏముంది, ఏం ఆశ, ఏం కోరుకొని మీరు భగవంతుడిని పూజ చేస్తున్నారు. ఏ రోజైతే మీరు నిస్వార్థంతో, ఏమాత్రం కామవాసన లేకుండా నిష్కామన భావనతో భగవంతుడిని ఆరాధించుకుంటారో అప్పుడు భగవంతుడు సంపూర్ణంగా ప్రసన్నమవుతాడు. అందుకే వాళ్ళని నిష్కామ భక్తులు అంటారు, శుద్ధ భక్తులు. వాళ్ళ గురించి మొదటి శ్లోకంలో చూసామా? అటువంటి వారికి భగవంతుడు ఆయనే సమర్పించుకుంటాడు. వాళ్ళు భగవంతుడినే కొనేసుకుంటారు వాళ్ళ ప్రేమతో, శుద్ధ భక్తులు. అదనమాట. ఇప్పుడు యశోదమయ్యే కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది. సో కానీ ఇప్పుడు దేవతలు వచ్చేసి కేటగిరీ వచ్చేసి ఈ సాధారణంగా
కొంతమంది దేవతలు కూడా శుద్ధ భక్తులు ఉండొచ్చు. కానీ సాధారణంగా ఏంటంటే వీళ్ళకలా కొంచెం భగవంతుడిని ఆరాధించుకుంటారు, నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది, భగవంతుడి ఆదేశాలను అనుసరిస్తామంటారు. కానీ కొంచెం వాళ్ళకి ఇచ్చ కూడా పూర్తి చేసుకోవాలి. అందుకనే వారికి ఏంటంటే కొంచెం ఆసక్తి అనమాట, ఒక పవరు, పోస్టు, పొజిషను కొంచెం కావాలన్నమాట. తద్వారా ఏంటంటే వాళ్ళు దాని ద్వారా కొన్ని ఇంద్రియ భోగాల్ని చేసుకుంటూ తర్వాత భగవంతుడు సేవ చేసుకుంటారు. సో ఇది ఇంకో కేటగిరీ అనమాట, సకామ భక్తులు. సో ఈ విధంగా రకరకాలు ఉంటారన్నమాట భక్తులు. కానీ భగవంతుడు వీరి పట్ల అంతగా సంతృప్తి చెందడం రాశారు. ఎందుకంటే భగవంతుడి ఉద్దేశం ఏంటి? భౌతిక ప్రపంచంలో ఉన్న అందరి బద్ధజీవులందరూ కూడా నా ధామానికి, వైకుంఠ ధామానికి తిరిగి వచ్చేస్తే అక్కడ ఆనందంగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నంతకాలం కష్టాలు అనుభవించాల్సిందే. సో ఇలాంటి ఎప్పుడైనా కొద్దిగా కామవాసన ఉన్నా లోపల మళ్ళీ భౌతిక ప్రపంచంలో తిరిగి జన్మ తీసుకోవాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందే దానికి. అందుకనే భగవంతుడు అంతగా సంతృప్తి చెందడం. ఎలాగంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకి, మనం టైం అయిపోతుంది కానీ అయినా నేను జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఎలాగైతే ఒక తండ్రి ఉంటాడు, ఆయనకి రకరకాల ముగ్గురు వెరైటీ కొడుకులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు ఆయన చేసే బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ సహాయం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో అలాంటి వారిని డెఫినెట్గా వాళ్ళకు ఎంత బాధ్యతాయుతంగా వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి వారికి ఎప్పుడు ప్రియంగా ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డాడీ నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది కొనిపెట్టు, నాకు అది కొనిపెట్టు, నాకు కారు కావాలి, బండి కావాలి, లేకపోతే మొబైల్ కావాలి, ఏదో ఒకటి ఎప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది నువ్వు చెప్పినట్టు తింటాను కానీ నాకు ఇది కావాలి, అది కావాలి అనమాట. అలా కొంతమంది అయితే అసలు కూడా వినరు మాట, తల్లిదండ్రుల మాటను పట్టించుకోరు, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటారు, జూలైగా తిరుగుతూ ఉంటారు. సో అది ఇంకా లోయెస్ట్ కేటగిరీ అనమాట. సో ఆ విధంగా 3 కేటగిరీస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు అన్నమాట. అభక్తులు, సకామ భక్తులు మరియు నిష్కామ భక్తులు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో అందుకనే ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇక్కడ ముందు కూడా రాశారు, ఇప్పుడు మళ్ళీ కూడా రాస్తున్నారు ప్రభుపాల్ వారు. అందుకనే ఇలా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఎలాగైతే ఇప్పుడు బ్రహ్మదేవుడికి దయ కలుగుతుందో బద్ధజీవుల పరిస్థితిని చూసి, అలాగే ఇటువంటి పరిస్థితిని చూసి దయ కలిగి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఏం చేస్తారు అంటే ప్రచార కార్యాల యొక్క బాధ్యతను వహిస్తారు. వాళ్ళు ప్రచార కార్యాన్ని వాళ్ళ నెత్తిపైన తీసుకొని బాధ్యతను వహించి ఇలాంటి అభక్తుల్ని భక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి వారు భగవంతుడికి ఎంతో ప్రియం, భగవంతుడు వారి పట్ల ఎంతో సంతృప్తి చెందుతాడని రాశారు ప్రభుపాల్ వారు. ముఖ్యంగా ఎందుకు శుద్ధ భక్తుల పట్ల భగవంతుడు ఎక్కువగా సంతృప్తి చెందుతారంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళు నిష్కామ భావనతో ఓన్లీ భగవంతుడికి ఆనందం ప్రసాదించాలి అనే ఉద్దేశంతో భక్తి సేవ చేసుకుంటారు. ఇంకొకటి, వారు బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి ఎంతో కష్టపడి ఆ బాధ్యతని వహిస్తున్నారు కనుక. సో ఇది భగవంతుడికి ఎంతో ఎంతో ప్రియం అన్నమాట ఇలాంటి వాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు, చాలా పాయింట్స్ ఇచ్చారు మనకి. ఇది ఇలా భగవంతుడు స్వయంగా కూడా భగవద్ధామాన్ని నుంచి ఇక్కడ అప్పుడప్పుడు అవతరించి మనకు భగవద్గీత అందించారు. చైతన్య మహాప్రభు రూపంలో నుంచి కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఆందోళనాన్ని ఆరంభించారు. కానీ భగవంతుడు ఆయన వచ్చి కూడా ఒక్కొక్కసారి కొంతమంది భక్తులుగా మార్చి వెళ్ళిపోతారు. కానీ ఎల్లప్పుడూ భగవంతుడు ఇక్కడ ఉండి మనకి ప్రచారం చేస్తూ ఉండడు. ఏం చేస్తాడంటే భగవంతుడు తన కృపను ఎలా ప్రసాదిస్తాడు ఈ ప్రపంచానికి, సాధారణ బద్ధజీవుల కంటే ముఖ్యంగా ఆయన పార్షదులను పంపిస్తాడు ఇక్కడికి ప్రచారం చేయడానికి. మనకు ప్రభుపాల్ ద్వారా ఎలా వచ్చారో ఆయన విశ్వవ్యాప్తంగా అందరికీ ప్రచారం చేశారు. తద్వారా మనం అందరం కూడా ఈరోజు భక్తిని చేసుకోగలుగుతున్నాం. సో భగవంతుడు ఆయన పార్షదుల్ని పంపిస్తారనమాట. అలా పార్షదుల్ని పంపించి వారి ద్వారా ఆయన ప్రచార కార్యాలు నెరవేరుస్తుంది. తద్వారా ఆయనకి ఇంకా చాలా ఆనందం కలుగుతుందంట. ఎలాగైతే ఒక తండ్రి అతను చేయగలడు, కానీ ఆయన ఒకవేళ అతను కొడుకు కానీ ఆయన తనయుడు కానీ ఒక కార్యాన్ని నిర్వహించి తద్వారా ఆయనకు ఒక కీర్తి దక్కితే దాని ద్వారా తండ్రికి ఇంకా ఆనందం దక్కుతుంది. ఆయన చేయడం కన్నా ఒకవేళ అతను చూశాడు అనుకోండి, నా కొడుకు అని చిన్న బాబు కానీ కొడుకు కానీ ఒకవేళ ఆయన కార్యాన్ని చేసి తద్వారా ఆయన కీర్తి లభించింది అనుకోండి, తద్వారా ఆయనకి ఇంకా ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. అలాగే భగవంతుడికి కూడా అప్పుడైతే ఆయన శుద్ధ భక్తులు ప్రచారం చేసి తద్వారా భగవంతుడు అన్నీ చేయగలడు, కానీ అయినా కానీ ఆయన సంతృప్తి ఏంటంటే నా భక్తులకి నేను ఆ శ్రేయని, క్రెడిట్, ఆ శ్రేయం, ఈ యొక్క కార్యాన్ని చేసిన శ్రేయాన్ని నేను నా యొక్క భక్తులకు ఇవ్వాలనుకుంటున్నాను, నా శుద్ధ భక్తులకు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని వాళ్ళ ద్వారా ఆ కార్యాలు చేయించి వాళ్ళకి ఏ కీర్తి కానీ ఏ శ్రేయం కానీ కలుగుతుందో తద్వారా భగవంతుడికి ఇంకా ఆనందం కలుగుతుందంట.
ఇదన్నమాట భగవంతుడి శుద్ధ భక్తుల మధ్య ఉన్న సంబంధం. సో మరి ఎవరైనా అడగొచ్చు, అరే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో కూర్చున్నాడు కదా, మరి ఎందుకు అభక్తుల్ని భక్తులుగా మార్చలేకపోతున్నాడు భగవంతుడు అంటే, ఇలాంటి క్వశ్చన్ చాలామంది అడుగుతారు. ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, ఈ అభక్తుల యొక్క హృదయం అనేది ఎలా అంటే బంజరు భూమి వంటి. బంజరు భూమిలో మీరు ఏం నాటినా కానీ ఏం మొలకెత్తదు అన్నమాట. విత్తనం నాటితే మొలకెత్తదు, అదే బంజరు భూమి అంటే. అటువంటి బంజరు భూమి వంటి హృదయం వాళ్ళది. ఎందుకంట అలా అయిపోయింది హృదయం మరి బంజరు భూమి లాగా? ఎందుకంటే ప్రతి ఒక్క జీవాత్మకి భగవంతుడు ఒక స్వతంత్రత ఇచ్చారు. ఆ స్వతంత్రతని ఎవరైతే దుర్వినియోగం చేసుకొని భగవంతుడికి ఇంకా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి ఎన్నో రకాల అపరాధాలు విరుద్ధ కార్యాలు చేశారో అటువంటి వారి హృదయం ఏంటంటే బంజర భూమిలాగా మారిపోతుందంట. అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి భక్తుల పట్ల మనం దుర్వ్యవహారం చేసినా, వారి పట్ల అపరాధం చేసినా, అట్టహాసం చేసినా, నిందించిన ఇలాంటి కార్యాలు చేయడం ద్వారా ఏంటంటే మన యొక్క హృదయం బంజర భూమిలాగా మారిపోతుంది. ఇంకా మన హృదయంలో ఎప్పుడు ఆ యొక్క భక్తి అనే బీజం మొలకెత్తి అది ఒక పెరగలేదన్నమాట. ఇంకా భక్తి అనేది ఉత్పన్నం కాలేదు. భక్తులుగా మారడం కష్టమైపోతుంది వాళ్ళకి, అదనమాట పరిస్థితి. కానీ ఒకవేళ వారు శుద్ధ భక్తులు కాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఏదో రకమైన ఇంట్రెస్ట్ ఉంది. మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దేవతల్లాగా కానీ లేకపోతే ఎలాగైనా సరే ఏదో భగవంతుడికి ఏదో చేయాలని, వాళ్ళు ఏదో కారణంగా భగవంతుడికి ఏ రకమైన వ్రతమో పూజనో పునస్కారమో ఏదో రకమైన కష్టం చేసి భగవంతుడికి వాళ్ళు సంపాదించిన డబ్బును దానం చేసినా, ఏ విధంగా వాళ్ళ ఫలాల్ని వాళ్ళు భగవంతుడికి అర్పించినా, లేకపోతే రకరకాల పూజలు వ్రతాలు అవన్నీ చేసినా కానీ తద్వారా కూడా వాళ్ళు భగవంతుడికి శుద్ధ భక్తితో కాకుండా ఏ రకమైన భావనతోనైనా సరే ఒకవేళ భగవంతుడికి కనుక వాళ్ళు అర్పణ చేస్తే తప్పకుండా వారికి ఒక శాశ్వత లాభం అనేది కలుగుతుంది. వాళ్ళు ఎప్పటికైనా సరే భవిష్యత్తులో వాళ్ళు తప్పకుండా భక్తి మార్గంలోకి వస్తారు, శుద్ధ భక్తులు అవుతారు. దానికి అదొక పునాదిగా మారుతుంది అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో వివరించి చెప్పారు. పుంసామతో వివిధ కర్మభిరద్వరాధ్యైర్ దానేన చోగ్రతపసా పరిచర్యయ చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్తో ధర్మోర్పిత కృహిచిత్ మ్రియతేన యత్ర. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఉంటారు పుణ్యాత్ములు, వాళ్ళు ఇంకా శుద్ధ భక్తులు కాదేమో కానీ వాళ్ళు కొంచెం పుణ్యకార్యాల్లో ఎప్పుడు పాల్గొంటూ ఉంటారు. వాళ్ళు మంచి మంచి పుణ్యకార్యాలు, రకరకాల వ్రతాలు, పూజలు, రకరకాల ఇలాంటి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు తెలుసో తెలియకో నిష్కామన భావనతోనో స్వకామ భావనతోనో ఎలాగైనా సరే ఒకవేళ భగవంతుడికి వాళ్ళు ఇటువంటి కార్యాలని అర్పించారనుకోండి, వాళ్ళ ఫలాల్ని కానీ భగవంతుడికి అర్పించారనుకోండి, తద్వారా వాళ్ళకి తప్పకుండా ఒక శాశ్వత లాభం కలుగుతుంది. అవి ఎప్పుడు వ్యర్థం కావు. అటువంటి భగవంతుడికి మీరు ఏది అర్పించినా, ఏ సేవ చేసినా అది ఎప్పుడు వ్యర్థం కాదు. సో అటువంటి వారు ఇప్పుడు శుద్ధభక్తి చేసుకోలేకపోతున్నారేమో, కానీ భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళు శుద్ధభక్తులుగా మారే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు అందుకు వర్ణిస్తున్నారు. ఇక్కడ శ్లోకంలో అదే వర్ణించబడింది. సో ఎందుకంటే కొంతమంది మీరు చెప్పారనుకోండి, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనం నవవిధ భక్తి పాటిస్తున్నాం, అది హయ్యెస్ట్. అంటే జపము, శ్రవణం, కీర్తనం ఇవన్నీ. సో ఒకవేళ ఇటువంటి మీరు చెప్పారనుకోండి, హరే కృష్ణ ప్రభు మీరు డైలీ జపం చేయండి చాలు భగవద్ధామానికి వెళ్ళిపోతారు, లేకపోతే డైలీ భాగవతం శ్రవణం చేయండి చాలు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. నవవిధ భక్తులు ఏ ఒక విధిని పాటించినా మీరు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అంటారు అదేంటి ఓన్లీ జపం చేయడం వల్ల అంత అయిపోతుందా? అలా కాదు. ఏదో ఒక పెద్దది ఏమైనా ఏదో పెద్ద యజ్ఞం చేయాలి, పెద్ద ఈవెంట్ చేయాలి, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదో ఒక ఆసక్తి అనమాట, ఏదో రకంగా వాళ్ళు అనుకుంటారు ఈ విధంగా చేస్తే భగవంతుడికి అప్పుడే ఏమైనా జరిగినట్టు. సో వాళ్ళు ఏ విధంగా అయినా సరే భగవంతుడి కోసం ఏదైనా చేస్తే ఏ రకమైన రిచువల్స్, ఏ రకమైన యజ్ఞాలు కానీ ఏ రకమైన ఏదైనా కార్యాలు కానీ చేశారనుకోండి, అవి ఎంత ఖర్చుతో కూడుకున్నాయైనా సరే కొంతమంది అనుకుంటారు అరే అదేంటి జపం చేయడానికి ₹1 కూడా ఖర్చు కాదు, అదేం భక్తి, దాని ద్వారా భగవంతుడి ప్రసన్నం అవుతాం. మనం చాలా డబ్బులు ఖర్చు చేసి పెద్ద యజ్ఞమో పెద్ద హోమమో లేదంటే చాలా పెద్ద అందరినీ పిలిచేసి పెద్ద ఈవెంట్ ఒక పెద్ద ఫంక్షన్ చేస్తే కానీ భగవంతుడు సంతృప్తి కాడు అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా చేస్తేనే అప్పుడే భగవంతుడు సంతృష్టి చెందుతాడు, లేకపోతే అదే పూజ అదే భక్తి అని కూడా కొంతమంది అనుకుంటారు అనమాట.
అలా ఒక్కొక్కసారి వాళ్ళు ఒక సోషల్ ప్రెస్టీజ్ కోసమో దేనికోసమైనా అలా చేస్తూ ఉంటారు. సో ఎలా చేసినా సరే భగవంతుడిని అలా ఆరాధించుకోవాలనుకున్నా సరే అలా చేసుకున్నా పర్వాలేదు. అలాంటి వారికి మీరు భక్తి ఓన్లీ జపం చేసుకోమంటే వాళ్ళు అంటారు జపం ద్వారా ఏం కాదు, ఇవన్నీ చేయాలి పెద్ద పెద్ద ఈవెంట్స్ అని. సరే ఎలాగైనా సరే భగవంతుడి కోసం ఏదైనా చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి లాభం అనేది మాత్రం కలుగుతుంది, వేస్ట్ అవ్వదన్నమాట. కార్యం ఎప్పుడు వేస్ట్ అవ్వదు. అందుకే అటువంటి వారు ఒకవేళ జపం చేయలేమన్నారనుకోండి, ఏమైనా వేరే ఏదో విధంగా భగవంతుడి సేవలో ఏదో కార్యాల్లో వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళు చేయగలిగితే భగవంతుడికి ఏదో ఒక రకమైన దాన ధర్మాలు చేయగలిగిన భగవంతుడికి కానీ భగవత్ సేవలో కానీ తప్పకుండా వాళ్ళకి మంచి లాభం కలుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అవ్వడానికి అవకాశం ఉందని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అనమాట. సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట. సో రేపు ఇంకా మిగతా బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలను మనం చర్చించుకుందాము. హరే కృష్ణ. మీ అందరికీ ధన్యవాదాలు. शील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि.